బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆ జిల్లాలో అక్రమాలకు అడ్డు అదుపు లేదు. అడిగేవారు అసలుకే లేరు. సహజ వనరులను అక్రమార్కులు తింటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పైగా దీని వెనుక ఉన్నది రాజకీయకుల అండదండలు. మామూళ్ల మత్తులో పునిగిపోయిన అధికారులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆ జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ఘటనలు. ఇక పోలీసులైతే ఆ జిల్లాలో ఏం జరుగుతుందో తమకు తెలియదు, వాళ్ళ కళ్లకు ప్రజల సమస్యలు కనిపించడం లేదన్నట్లు వ్యవహరించడం ఆ జిల్లా దౌర్భాగ్యం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుంది. యథేచ్ఛగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆనుకుని కర్ణాటక రాష్ట్రం ఉండటం వీరికి మరో అడ్వాంటేజ్గా మారింది. రాజకీయ అండదండలతో కొంతమంది ఇసుక మాఫియాగా ఏర్పడి అక్రమంగా రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో టిప్పర్లతో కర్ణాటక తరలిస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న వంకలు, చిన్నపాటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఏకంగా జేసీబీలు పెట్టి ఇసుకను తోడేస్తున్నారు. ఇక ఈ కబ్జాలపై స్థానిక ప్రజలు ఫిర్యాదులు పట్టుకొని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయ్యా సారు, టన్నుల కొద్ది ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా అడుగంటిపోయే ప్రమాదం ఏర్పడిందని, టిప్పర్లు గ్రామ మార్గంలో వెళ్లటం వల్ల రోడ్లన్నీ దెబ్బతింటున్నాయని వాపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం రాష్ట్ర సరిహద్దు వరకు నామమాత్రపు తనిఖీలు చేపడుతూ అక్రమార్కులకు అంటగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తతంగం మొత్తం మైనింగ్ శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందని గ్రామస్తులు ఘాటుగా ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులైతే అసలు అది తమకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటనే చెప్పవచ్చు. అడిగి అలసిపోయామని బీఆర్కే న్యూస్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికారులు తమ కంప్లైంట్స్ వైపు చూడరు. అక్రమార్కులను ప్రశ్నించే శక్తి, అంత ధైర్యం మాకు లేదు. దయచేసి మా నియోజకవర్గాన్ని ఆ భూ బకాసురుల నుంచి కాపాడాలని బీఆర్కే న్యూస్తో చెప్పడం కలిచివేసింది. ఇక ఇదే అంశంపై గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదినారాయణను బీఆర్కే న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను సీజ్ చేశామని చెప్పారు. అంతేకాకుండా 25,000 రూపాయలు పెనాల్టీ వేశామన్నారు. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల వరుస తనిఖీలు చేయలేకపోతున్నామని, ప్రభుత్వం మా శాఖలో సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తే మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే సీజ్ చేసిన వాహనాలను చూపించమని అడిగితే పెనాల్టీ కట్టి వాహనాన్ని తీసుకువెళ్లారని ఆదినారాయణ కవరింగ్ చేసే ప్రయత్నం చేయటం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఒకవైపు ప్రజల ఆవేదన, మరోవైపు అధికారుల సమర్థింపు. మాటలు చూస్తుంటే అనేక సందేహాలు కలుగుతున్నాయి. గ్రామస్తులు మొత్తం వెళ్లి ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు స్పందించడం లేదు. రాజకీయ అండదండల లేక అధికారుల ధన దాహం అనే ప్రశ్నలు స్థానికులు లేవనెత్తుతున్నారు. ఇదంతా చూస్తుంటే తెర ముందు ఒకటి, తెర వెనుక మరొకటి జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు? రాజకీయ నాయకుల ఒత్తిళ్ల లేక మా ఊళ్ల మత్తులో పట్టించుకోవటం లేదా అని అనుమానాలు నిజంగానే వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చాలా ఎక్కువ అయిపోయిందంటే అది సాధారణమైన విషయం కాదు. అయితే ఈ మాట అందరి మధ్య అధికారం కళ్యాణదుర్గంలో అయితే వినిపిస్తున్న పరిస్థితి. రోజు రాత్రి వేళ అవ్వంగానే టిప్పర్లు పుష్ప సినిమాలో ఆన్ అయినట్టుగా ఆన్ అవ్వడం, టిప్పర్లతో కర్ణాటకకు కళ్యాణదుర్గం ఒక వైపు నుంచి అటువైపు దాటిచ్చే పరిస్థితి అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకుంటే రాత్రి వేళ స్టార్ట్ అవ్వగానే టిప్పర్లతో కర్ణాటక వైపు ఇసుక అయితే యథేచ్ఛగా తరలిస్తున్నారు అని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. శ్రీయ, అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కర్ణాటకకు సరిహద్దు చాలా దగ్గరగా ఉండటంతో వీళ్ళ ఆగడాలకైతే అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే ఇంకా చెప్పాలంటే ఏవైనా చిన్న చిన్న వంకలున్నా, చిన్న నదీ ప్రవాహాలున్నా అక్కడ వెంటనే జేసీబీలు పెట్టడం, ఇసుక తోడేస్తున్నారంటూ, అలాగే అలా తోడడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి అనే భయం కూడా స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పైగా భారీ టిప్పర్లు తిరగడం వల్ల రోడ్లంతా చాలా అద్దుమాన పరిస్థితిగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఆ టిప్పర్లు పోవడం వల్ల వాళ్ళ ఇళ్లలోకి దుమ్ము, చాలా ఇబ్బందికరంగా దుమ్ము చేరడం, వాటి వల్ల వాళ్ళకు ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా దెబ్బతిని వాళ్ళ ఆసుపత్రి పాలవుతున్నారంటూ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. శ్రీయ, అయితే ఈ విషయం మీద మైనింగ్ శాఖకు పోలీసులకు ఫిర్యాదు చేశామని స్థానికులు అయితే మనకు చెప్తున్నారు. అయితే స్పందన మాత్రం దాని పట్ల
చాలా నామమాత్రంగానే తూతూ మంత్రంగానే వారు వ్యవహరిస్తున్నారు అంటే అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. అధికారులు ఎప్పుడైనా తనిఖీకి వస్తే అప్పుడు మాత్రమే కాసేపు లైట్లు ఆఫ్ చేసుకుని టిప్పర్లు సైడ్ పెట్టేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు అట్లా వెళ్ళగానే ఇట్లా టిప్పర్లు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సేమ్ అదే పరిస్థితే, వాళ్ళు అట్లా వెళ్ళంగానే వీళ్ళు లోడ్ చేసుకోవడం, స్టేట్ దాటేయడం అన్నట్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల మైనింగ్ శాఖ అధికారులు వచ్చి తనిఖీ చేశారు. అయితే లైసెన్సులు రద్దు చేశామని అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. గ్రామస్తులు కూడా అదే మాట చెప్పారు. కానీ అలా చెప్పిన గంటలోపే 2 టిప్పర్లు అక్రమంగా మరి స్టేట్ దాటే ప్రయత్నం అయితే చేస్తూ గ్రామస్తుల కంట అయితే పడడం జరిగింది. అప్పుడు గ్రామస్తులు అడ్డుకోగా ఒక టిప్పర్ అయితే ఫాస్ట్ గా తప్పించుకొని సినిమా లెవెల్లో చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది. ఈ విషయం అధికారులకు చెప్పినా పోలీసులను పంపిస్తామని అయితే వాళ్ళు జస్ట్ నామమాత్రంగా వాళ్ళకు గ్రామస్తులకైతే మైనింగ్ శాఖ వారు చెప్పారంట. అయితే తర్వాత మైనింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఒక టిప్పర్ ని అయితే మేము సీజ్ చేశాము, పెనాల్టీ కూడా వేశామని అయితే మనకు వివరణ ఇచ్చారు. కానీ పెనాల్టీ కట్టిన వెంటనే వాహనాన్ని వదిలేయడం జరిగింది. అయితే ఇదంతా కేవలం ఒక ఫార్మాలిటీగా ప్రజలకు చూపించుకోవడానికి, ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి మాత్రమే పైకి జరుగుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సిబ్బంది తక్కువగా ఉన్నారని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే సిబ్బంది తక్కువ ఉంటే మాత్రం పెనాల్టీలు వేసి ఈ ఏవైతే వెహికల్స్ ఉంటాయో దానిని వదిలేస్తారా, వారిపైన యాక్షన్ ఏమి ఉండదా అంటే పెనాల్టీ నామమాత్రంగా వేసి మరి మీ దందా మీరు చేసుకోండి అని అధికారులు అయితే వాళ్ళకు లైసెన్సులు ఇవ్వకనే ఇస్తున్నట్టు వదిలేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే ఎలా జరుగుతుంది, అంతా తెలిసే జరుగుతుంది అనే భావన మాత్రం ప్రజల్లో అయితే బలంగా ఉంది. ఇక పోలీసుల విషయానికి వస్తే ఇదంతా తమకు మాకు అసలు ఈ దీంట్లో సంబంధమే లేదు, ఇది తమ పని కాదంటూ వ్యవహరిస్తున్నారు అనేది స్థానికులు చెప్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు అయితే బీట్ మీద తిరుగుతుంటారు, గస్తీ కాస్తుంటారు. అలాంటి సమయంలో టిప్పర్లు కళ్యాణదుర్గం దాటి బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఎవరైతే బీటు మీద తిరుగుతుంటారో ఆ పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఎలా డ్యూటీ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలా. పదుల సంఖ్యలో ఇసుక లారీలు, టిప్పర్లు కర్ణాటకకు ఆ కాన్స్టిట్యున్సీ దాటి ఎలా వెళ్తున్నాయి అనే ప్రశ్న కూడా పోలీసులు అయితే వేసుకోవాలా. జిల్లా ఎస్పీ గారు కూడా దీనిపైన దృష్టి సారించి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంటే పోలీసులు ఎందుకు దీన్ని పట్టించుకోకుండా ఉన్నారు, జిల్లా ఎస్పీ గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి దీనిపైన ఎంక్వైరీ జరిపించాలంటూ స్థానికులైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది శ్రీయ. అయితే మొత్తం మీద చూసుకుంటే దీని వెనక ఎవరి హస్తం ఉంది, అయితే ఏమైనా రాజకీయ అండదండలకు భయపడి అధికారులు అయితే భయపడుతున్నారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తున్నాయి. లేదా ధనాదాహం వల్లనే అధికారులు ఇలాంటి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్న కూడా మనకైతే కనిపిస్తుంది. అయితే ఈ అక్రమ ఇసుక రవాణా ఇలాగే వదిలేస్తే భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం చాలా ఉంది. అయితే రోడ్లు పూర్తిగా పాడయ్యే పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల దుమ్ము చాలా రావడం, ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే అధికారులు వెంటనే స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకుని దీన్ని వెంటనే అరికట్టాలి, లేకపోతే మేము ఆందోళనకు దిగుతామంటూ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీయ, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కుంద్రిపి మండలం నుంచి శాండ్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని కంప్లైంట్ రావడంతో నేను మా టెక్నికల్ స్టాఫ్ అందరం కలిసి నైట్ రూట్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఒక లారీ వితౌట్ బిల్స్తో శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుండగా ఆ వెహికల్ని పట్టుకొని సీజ్ చేసి కుంద్రిపి పోలీస్ స్టేషన్లో సేఫ్ కస్టడీ కోసం ఉంచడం జరిగింది. తదుపరి ఆ లారీ ఓనర్ ద్వారా 25,000 రూపాయలు పెనాల్టీ కట్టించి ఆ లారీని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఏ కంప్లైంట్ వచ్చినా కానీ మేము వెంటనే స్పందించి రూట్ చెకింగ్ చేసి వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాము. ఇక ముందు కూడా అలాంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా మేము తప్పకుండా స్పందించి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కంట్రోల్ చేస్తామని తెలియజేస్తాం. మాకు ముఖ్యంగా ఏంటంటే స్టాక్ కూడా తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది రూట్ చెకింగ్ చేయడం కూడా. స్టాక్ కూడా అందుబాటులో ఉంటే ఇంకా ఎక్కువ రూట్ చెకింగ్ చేసి కంట్రోల్ చేస్తామని తెలియజేస్తున్నాం. పర్మిషన్ లేకుండా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఫస్ట్ టైం వెహికల్ దొరికితే ఒక టిప్పర్ ఏదైనా కానీ దొరికితే దానికి 25,000 పెనాల్టీ వేస్తాము. సెకండ్ టైం దొరికితే 50,000 పెనాల్టీ వేస్తాము. అదే ట్రాక్టర్కి అయితే 10,000 రూపాయలు ఫస్ట్ టైము, సెకండ్ టైం అయితే 20,000 రూపాయలు పెనాల్టీ వేస్తాము. లాస్ట్
ఇసుక లోడ్లో మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాము. మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోపోండి, మాకు రూల్స్లు ఉండవు, రెగ్యులేషన్లు ఉండవని వాళ్ళు ఇక ఇట్లే తోలి రోడ్డు ఏదో సింగాలుగా వారి ఎమ్మెల్యేని కార్డులు కడుపులో పట్టుకొని ఏదో అయ్యా వేపుకుంటే ఆ రోడ్డు అంతా మీరు బస్సు సౌకర్యం లేకుండా మాలమూరు గ్రామంకి వీళ్ళు టిప్పర్ల మీద టిప్పర్లు తోలి ఈ రోడ్డు అంతా పడగొడతారని మేమైతే రాత్రి టిప్పర్ పట్టుకొని వారిని అడిగినాము. అడిగితే వారు ఇంతవరకు అయితే స్పందించింది లేదు, చెప్పింది లేదు. మీరు పుట్టకండి అని అధికారులు చెప్పుకున్నాము. పుట్టుకొని దాన్ని చేసిన పుట్టుకుపోయినారు. వాళ్ళు అది ఏం చేస్తారో ఏం లేదో మీరు కానీ అంత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయండి అని మేము కోరుకున్నామయ్యా, మాకు న్యాయం చేయండి అని. మీరు దీనికి ఏదో ఒకటి మాకు వారికి గుణపాఠం చెప్పి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. గత 6 నెలలు ఇంకా ట్రక్కర్లు డైలీ పోతుంటాయి, కానీ టైమింగ్స్ అనేది పొగలపూట్లు తోలరు వాళ్ళు. దొంగలోడ్ల ప్రకారంగా రాత్రి 9 గంటల నుండి తెల్లారుజాము 5 వరకు తోలుతుంటారు. మేము అంతా కలిసి గ్రామస్తులు పిల్ల పాప అందరూ కలిసి అడ్డుకున్నాము. అయినా కూడా వాళ్ళు తొక్కించుకొని వెళ్ళే విధంగా కూడా ప్రయత్నాలు చేసినారు. కానీ మేము బలంగా ప్రయత్నించడం వల్ల ఆపినాము. నిన్న రాత్రి కూడా ఆపితే మాకు ఏ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కొద్దిగా చూడాలని చాలా విరగాటుగా ఉన్నవి. అయినా కూడా టిప్పర్ లారీలు పోతున్నవి. మేము రాత్రి అడ్డగించుకున్నా కూడా మమ్మల్ని గుద్దుకొని పోతున్నారు. అయినా రాత్రి పోలీసులు వచ్చి లారీని సీజ్ చేసడం జరిగింది. రాత్రి 10 గంటల నుండి టిప్పర్లో తెల్లారుజాము 3 గంటల వరకు పోతున్నారు సార్ టిప్పర్లో. సార్ మా బార్డు కర్ణాటకకి ఆంధ్రాకి ఇదే సార్ బార్డు. నేను ఇక్కడే మాట్లాడుతున్నాను. ఇసుక లోడ్లో మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాము. మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోపోండి, మాకు రూల్స్లు ఉండవు. ఈ ఇసుక అక్రమ రవాణాను ఇప్పటికైనా అరికట్టకపోతే భూగర్భ జలాలు దెబ్బతినటమే కాకుండా రోడ్లు పూర్తిగా నాశనమయ్యి ప్రజలు అనారోగ్య పాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. మరి అధికారులు, స్థానిక నేతలు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందిస్తారా? సామాన్య ప్రజలను ఈ ఇసుక సురుల బారి నుంచి ఇలా జిల్లా అస్తిత్వాన్ని కాపాడతారా? ఏమో వేచి చూడాలి మరి.